వెల్కమ్ టు E6 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో గత 20 రోజుల క్రితం తెలుగు కెనాల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సతీష్ ఓబులేష్ మరణాల పట్ల బుధవారం బ్రహ్మంగారి మఠంలో జరిగిన దళితుల ఆత్మగౌరవ సభలో అటు అధికార పార్టీ నేతలను ప్రతిపక్ష పార్టీ నేతలపై మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. దళిత యువకులు చనిపోయి దాదాపు 20 రోజులు గడిచినా కనీసం స్థానిక ఎమ్మెల్యే పరామర్శించలేకపోయారని, అదే అగ్రకులాల వ్యక్తులైతే హుటాహుటిన వెళ్లి పరామర్శించేవారని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎలక్షన్స్ లో ఎంఆర్పీఎస్ కూటమికి మద్దతు ఇచ్చినా కూడా మా పిల్లలను హత్యలు చేసి చంపేస్తే కనీసం ఎమ్మెల్యే పరామర్శించడానికి తీరిక లేదన్నారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పరామర్శించలేకపోయారు, కనీసం ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు పరామర్శించలేకపోయారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గాని స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరు కూడా ఆ కుటుంబాలను పరామర్శించలేదని, మమ్మల్ని కేవలం ఓట్లకు మాత్రమే తప్ప మాకు ఏదైనా ఆపద వస్తే మా దళితులను పట్టించుకునే నాయకుడు లేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సతీష్ ఓబులేస్లను పథకం ప్రకారం హత్య చేశారని, కనీసం ఎటువంటి ఆధారాలు కూడా దొరకకుండా చాలా నైపుణ్యంతో చంపారని తీవ్ర ఆరోపణలు చేశారు. వారం రోజుల్లోగా మా బిడ్డలను చంపిన నిందితులను శిక్షించకపోతే మా పోరాటం ఇంతటితో ఆగదని చలో కడప కార్యక్రమాన్ని నిర్వహించి కడప నడిబొడ్డున మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు చెప్పింది రైతు ఏం చెప్పిండు, కేవలం ఒక మోకాల్లోతు నీళ్ళ వరకే అక్కడ ఉన్నాయి అని చెప్పాడు మనోళ్ళతో. కానీ ఆ తర్వాత మాత్రమే నీళ్ళు ఎక్కువ వదిలేరు, ఆ తర్వాతనే నీళ్ళు ఎక్కువ వదిలేరు. అంటే ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రించే నీళ్ళు ఎక్కువ వదిలేరు. ఆ నీళ్లు ఎక్కువ వదిలిన రోజుల్లో నేను వెళ్ళి మళ్ళీ అక్కడికి అందరినీ దింపాను. ఆ దింపినప్పుడే మోకాలు పైన ఉన్నాయి మాత్రం నీళ్లు. అంటే ఫుల్గా వచ్చినప్పుడే మోకాలు పైన ఉంటే అందులో సగం వస్తే మోకాలు కింద వరకే ఉంటాయి కదా. అంతకు ముందు ఫుల్ లేవు, ఫుల్ ఉంటేనే రెండు అడుగులు 2.5 అడుగులు ఉంటాయి, అంతకు 1.5 అడుగులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా, వాళ్ళ వయసు ఎంత? డెడ్ బాడీ దొరికింది ముందు ఎవరిది? పందేటి ఓబ్లేస్, వయసు 20 సంవత్సరాలు. కానీ వీళ్ళ కుటుంబంలో వేరే బంధువుల్లో కూడా ఒకరికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇతని వెయిట్ 85 నుంచి 90 కేజీలు. ఇతని వెయిట్ 85 నుంచి 90 కేజీలు. ఓబ్లేస్ మన సతీష్ వెయిట్ పోరాటం చేయడానికే నేను ఏ కండవ పెట్టుకుని కట్టుకోలేదనేసి కూడా మర్చిపోద్దని సార్ నేను కోరుకుంటూ, వారం రోజుల్లో ఈ విషయం మొత్తం బయటికి రావాల్సిందే. వారం రోజులు బయటికి రాకపోతే భవిష్యత్ కార్యాచరణ చెలో కడప ఇస్తాం, ఆ కడపలోనే తెలుసుకుంటామనేసి కూడా మర్చిపోద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ దశగా ఈ రోజు భోజనాలు అయిపోయిన వెంటనే ఎంఆర్పిఎస్ మొత్తం సీనియర్ నాయకులందరితోటి ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు వారం రోజుల్లో కేసు మొత్తం తేల్చకపోతే చెలో కడప ఎప్పుడు నిర్వహిద్దామనే దాని మీదనే ఒక ప్రకటన చేస్తాం. అంతవరకు మాత్రం మనం వదిలిపెట్టద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కేసుల్లో భవిష్యత్తులో మన బిడ్డలు అకారణంగా చంపబడ్డ బిడ్డల కేసులు ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించద్దు అనుకుంటే, లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించదు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ దోషులు దొరుకుతారు కనుక వాళ్ళని దొరికి అరెస్ట్ చేసేంత వరకు, భవిష్యత్తులో వాళ్ళు శిక్షలు పడేంత వరకు మాత్రం మాదిగ జాతి బిడ్డలుగా ఏకతాటిని నిలబడదాం. నో వైసీపీ, నో టీడీపీ, నో బీజేపీ, నో పార్టీ కాంగ్రెస్, ఏదైనా మన మాదిగ బిడ్డలం పేద వర్గాలందరినీ కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తు నిర్మిద్దామని చెప్పి చేస్తూ, ఈ విషయంలో భవిష్యత్తు పోరాటంలో అన్న తప్పకుండా మా ఊరు నుంచి ఇల్లు కదిలేటట్టుగా రేపు చెలో కడపకి అంటే చెలో కడపకు తరలిస్తామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.